హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 44న జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, తల్లి గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డను ప్రసవించే వరకు అంటే దాదాపు 9 నెలల కాలాన్ని జనన పూర్వ కారకం అంటారు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, శిశువు జన్మించిన తర్వాత శిశువుకి లభించే కారకాలనే జననాంతర కారకాలు అంటారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జననపూర్వ కారకంలో లేని అంశం ఏదో గుర్తించండి. మనకు జననపూర్వ కారకం అంటే పుట్టిన తర్వాత మనకు దొరికే కారకాలన్నీ కూడా పుట్టక ముందు అంటే 9 నెలలకు ముందు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల వరకు దొరికే కారకాలనే మనకు జననపూర్వ కారకాలు అంటారు. తల్లి ఆహారపు అలవాట్లు జననపూర్వ కారకమే. తల్లి శారీరక మానసిక ఆరోగ్యము జననపూర్వ కారకమే. తల్లిదండ్రుల వైఖరి, మందుల వాడకం ఇది కూడా మనకు జననపూర్వ కారకం అవుతుంది. ప్రసార మాధ్యమాలు అనేవి జననాంతర కారకం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకు జననపూర్వ కారకంలో లేని అంశంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, జననాంతర కారకంలో ఉన్న అంశం ఏదో గుర్తించండి. అంటే పుట్టిన తర్వాత కారకం ఏవో గుర్తించాలంటున్నాడు. పిల్లల వారిని ప్రభావితం చేసే కారకం. కుటుంబము, పాఠశాల అనేవి మనకు పుట్టిన తర్వాత అంటే జననాంతరము ప్రభావితం చేసే కారకాలు. అలాగే సమాజము, ఇరుగు పొరుగు అవి కూడా మనకు జననాంతర కారకాలే. సమవయస్కులు, ప్రసార మాధ్యమాలు ఇవి కూడా మనకు జననాంతర కారకాలు అవుతాయి. కాబట్టి పైవన్నీ ఆప్షన్ 4 మనకు జననాంతర కారకాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, అన్ని సమాజాలలో శిశువు జన్మించిన క్రమానికి ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉంటుందని రాడ్కే అభిప్రాయపడ్డాడు. ఈ నిర్వచనం ఇలా అభిప్రాయపడింది రాడ్కే కాదు, అసుబెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇలా అభిప్రాయపడ్డాడు. కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, అసుబెల్ పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలిపారు. ఇది కూడా మనకు అసుబెల్ తెలియజేయలేదు. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలియజేసింది రాడ్కే. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు. ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై పరిశోధన జరిపిన వారు ఎవరు? జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై పరిశోధన చేసిన వారు షాక్టర్, వైల్, డేవిస్. ఈ ముగ్గురు కూడా పిల్లల జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధం గల లక్షణాల మీద పరిశోధన చేశారు. రాడ్కే మనకు పరిశోధన చేయలేదు. కాబట్టి ఏబిసి అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏది మనకు సరికాని వాక్యం అవుతుందో చూద్దాం. ఆప్షన్ 3, కనిష్ఠులు ఎప్పుడు కుటుంబంలో తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నించారని ఉంది. కానీ కనిష్ఠులు అంటే అతి చిన్నవారు, కుటుంబంలో అతి చిన్న కొడుకునే మనం కనిష్ఠులు అంటారు. వారు వ్యక్తిత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాదు. ఆప్షన్ 1, 2 రెండు కూడా మనకు సరైన వాక్యాలుగానే గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధం లేని అంశం ఏదో గుర్తించండి. సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధం లేని అంశము చూద్దాం. వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష అనేది మనకు సాంఘిక సాంస్కృతిక కారకమే. అలాగే ఉపాధ్యాయుని బోధనా వైఖరి అనేది కూడా మనకు సాంఘిక సాంస్కృతిక కారకమే. తల్లిదండ్రుల పెంపక శైలిలు కూడా సాంఘిక సాంస్కృతిక కారకాలే. శరీరంలో అంతర్గత లేదా అంతఃస్రావ గ్రంథులు, ఈ శరీరంలోని అంతఃస్రావ గ్రంథులు శారీరక కారకాలు. కావున ఆప్షన్ 4, శరీరంలో అంతఃస్రావ గ్రంథులు అనేవి శారీరక కారకాలు కాబట్టి సాంఘిక సాంస్కృతిక కారకాలతో సంబంధం లేని అంశంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధారపడి ఉండటము, బిడియము, లోబడి ఉండటము, మర్యాదపూర్వక ఆత్మచేతనము, సహకరించకపోవడము, తన్యత, సాహసం, జడలమారి, అనాసక్తత, తత్సంబంధ పిల్లల ప్రవర్తన ఏ గృహ వాతావరణంలో తల్లిదండ్రుల పెంపక శైలి అవుతుంది? మనం దీనికి ఏది తల్లిదండ్రుల వైఖరి అవుతుంది, శైలి అవుతుంది అంటే తల్లిదండ్రుల ఆధిపత్య ధోరణి అనేది మనకు ఆ రకమైన పెంపక శైలిలో పిల్లలు ఆధారపడి ఉండటము, బిడియము ఇలాంటి లక్షణాలు కనబరుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ కలిగిన శైలిలో కోపం, అజాగ్రత్త, విధేయత అన్నాడు. కానీ స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ కలిగిన శైలి గల కుటుంబంలో మనకు మంచి సర్దుబాటు ఉంటుంది. కావున స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికానిది. స్టేట్మెంట్ బి పిల్లలు బాధ్యతలను ఇవ్వడము. ఇక్కడ ఇలాంటి శైలి గల ప్రవర్తన కుటుంబంలో మంచి సర్దుబాటు, స్వావలంబన, భద్రత భావనలు ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. సర్దుబాటు సమస్యలు, అభద్రతా భావము, కలహశీలి, పరపీడన తీరు, అధైర్యము, బిడియము, హఠము, చెప్పింది పాటించకపోవడము తత్సంబంధ పిల్లల ప్రవర్తన లక్షణాలు ఏ గృహ వాతావరణంలో తల్లిదండ్రుల పెంపక శైలి అవుతుంది. దీనికి మనము తిరస్కరణకు గురైన పెంపక శైలిగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 1 సరైనది. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ మనకు ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ కిందికి మనము ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి. Q² = SASCOP. Q² SASCOP. Q² Q అంటే ఇక్కడ 2 Qలు ఉంటాయి కాబట్టి క్వాలిటీ, ఇంకో Q అంటే క్వాంటిటీ. సైజ్, ఎస్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, ఇంకొక ఎస్ అంటే షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, పి అంటే పర్పస్. ఇలా మనకు మెయిన్ ఏ ఆర్డర్లో ఉంటేవి ఆ ఆర్డర్లో ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ పెట్టాలి. కావున మనం ఇచ్చిన వర్డ్ అనేది క్వాలిటీ అవుతుందా, క్వాంటిటీ అవుతుందా, అలాగే ఏజ్ అవుతుందా, షేప్ అవుతుందా, ఇలాంటి వాటిని అనుగుణంగా ఈ వరుసైన ఆర్డర్లో పెడితే ఈజీగా మనం కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకోవచ్చు. దీనికి మనం కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే ఆప్షన్ 2 ఏ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్ అనేది మనకు సరైనది అవుతుంది. ఈ బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ అవుతుంది, రెడ్ అనేది కలర్ అవుతుంది. మనకు క్వాలిటీ తర్వాతే కలర్ వస్తుంది కాబట్టి ఏ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఏది మనకు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అంటే ఆప్షన్ 2 ఏ లార్జ్ ఓల్డ్ హౌస్. ఇక్కడ లార్జ్ అనేది మనకు క్వాంటిటీ అవుతుంది, ఓల్డ్ అనేది ఏజ్ అవుతుంది. కాబట్టి క్వాంటిటీ తర్వాతే ఏజ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఏది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంటే ఆప్షన్ 2నే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ యాన్ ఇండియన్ వుడెన్ చైర్. ఇక్కడ ఇది మనకు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ అవుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్. ఏది ఇక్కడ కూడా మనకు ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్మాల్ అనేది మనకు షేప్ అవుతుంది, రౌండ్ అనేది స్మాల్ అనేది మనకు క్వాంటిటీ అవుతుంది, రౌండ్ అనేది షేప్ అవుతుంది. కాబట్టి క్వాంటిటీ తర్వాతనే షేప్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్. ఏది మనకు కరెక్ట్ ఆర్డర్ అవుతుంది అంటే ఆప్షన్ 1 ఏ బ్యూటిఫుల్ లార్జ్ ఓల్డ్ రెడ్ హౌస్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ, లార్జ్ అనేది క్వాంటిటీ, ఓల్డ్ అనేది ఏజ్, రెడ్ అనేది కలర్. కాబట్టి క్యూ ఇది మనకు కరెక్ట్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్. దీనికి మనకు ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 1 ఏ ఫ్రెంచ్ సిల్క్ స్క్రాఫ్ అనేది మనకు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఏది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 1 ఏ స్మాల్ బ్లాక్ క్యాట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. స్మాల్ అనేది మనకు క్వాంటిటీ అవుతుంది, బ్లాక్ అనేది కలర్ అవుతుంది. కావున క్వాంటిటీ తర్వాతనే కలర్ అనే వర్డ్ రావాలి కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంటే ఆప్షన్ 1 యాన్ ఏన్షియంట్ గ్రీక్ స్టోన్ టెంపుల్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఏన్షియంట్ అనేది మనకు ఏజ్ అవుతుంది, అలాగే గ్రీక్ అనేది మనకు ఆరిజిన్ అవుతుంది, స్టోన్ అనేది మనకు నౌన్ అవుతుంది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఫ్రేజ్ అవుతుంది. కావున ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఫ్రేజ్. ఏది మనకు కరెక్ట్ ఫ్రేజ్ అవుతుంది అంటే ఆప్షన్ 1 ఏ బ్యూటిఫుల్ బ్లూ ఇటాలియన్ స్పోర్ట్స్ కార్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ, బ్లూ అనేది కలర్, ఇటాలియన్ అనేది పర్పస్, ఆరిజిన్,
స్పోర్ట్స్ అనేది పర్పస్. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. ఏ బ్లాక్ లెదర్ జాకెట్ అనేది మనకు కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. బ్లాక్ అనేది మనకు కలర్ అవుతుంది, లెదర్ అనేది మెటీరియల్ దేంతో తయారు చేసినారు అనేది మనకు అవుతుంది. కాబట్టి కలర్ తర్వాతనే దేంతో తయారు చేసినారు అనేది రావాలి కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే శాతం అనేది 100కి అనే అర్థం వచ్చే పర్సెంటం అనే లాటిన్ భాష పదం నుంచి గ్రహించబడినది. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, శాతం అనేది పర్సెంట్ అనే గుర్తుతో సూచిస్తాం. దీని అర్థము శాతానికి అని కూడా అంటాము. 1% అంటే 100లో 100 అని లేదా 100వ భాగం అని అంటారు. కానీ మనం 1% అంటే 100లో 1 భాగం అని ఉండాలి. 100లో 1 భాగం అని ఉండాలి, 100 అని ఉండకూడదు. అలాగే 100వ భాగం అనేది సరైనది అవుతుంది. 1% అంటే 100వ భాగం అని అనొచ్చు, లేదా 100లో 1 అని అనొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, మాల కొన్ని చేతి గాజులను సేకరించింది. ఆమె వద్ద 20 బంగారు గాజులు, 10 వెండి గాజులు ఉన్నాయి. ప్రతి రకం గాజుల శాతము. ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఇచ్చినాడు, బి ఇచ్చినాడు. సరైనదా కాదో చూద్దాం. ఇక్కడ బంగారు గాజుల శాతం ఎంత అని అంటే, ఇప్పుడు మొత్తం గాజుల శాతం ఎంత ఉంది అంటే మనకు 20 + 10. కాబట్టి 20 + 10 కాబట్టి మొత్తం 30. అంటే హారంలో 30 వేసుకోవాలి. అలాగే లవంలో ఏం వేసుకోవాలంటే ఏదైతే కనుక్కోవాలో అది వేసుకోవాలి. ఇక్కడ బంగారు గాజుల శాతం కనుక్కోవాలన్నాడు కాబట్టి 20 వేసుకోవాలి. శాతం కనుక్కోవాలి కాబట్టి × 100 వేసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 200 అవుతుంది మనకు. 3 6 3 6 0.6 అంటే 66.6. ఇక్కడ మనకు కరెక్ట్గానే ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, వెండి గాజుల శాతం మొత్తం మనకు శాతం ఎంత అంటే 30 గ్రాములు అవుతుంది, 30 గాజులు అవుతుంది. అక్కడ వెండి గాజుల శాతం 10 కాబట్టి బై హారం లవంలో 10 వేసుకోవాలి. × 100. 0 0 క్యాన్సల్, 3 1 3 3 3 3 0.3 33.33 అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఏబి 2 సరైనవే కాబట్టి ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని 25 మంది పిల్లలు ఉన్నారు, 15 మంది బాలికలు. అయినా బాలికల శాతం ఎంత? ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 25% మంది. అందులో బాలికల శాతం అడిగినాడు కాబట్టి బాలికల శాతం ఎంతమంది ఉన్నారు? 15 × 100. 25 1 25 4 15 4 60 కాబట్టి ఆప్షన్ 3 మనకు 60% మంది బాలికలు ఉన్నారు అని తెలుసుకోవాలి. మిగతా శాతం ఎంతమంది? 40% బాలురు ఉన్నారని మనం అనుకోవచ్చు. బాలురు శాతం అడిగితే బాలురు ఉన్నారని అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 5/4ను శాతంగా మార్చండి. ఇలా మనకు లవంహారం భిన్నంగా ఇచ్చినప్పుడు శాతంగా మార్చాలి అంటే 5/4కి ఇచ్చిన భిన్నానికి 100తో గుణించాలి. 4 1 4 2 8 4 5 25 × 5. 25ని 5 టైమ్స్ ప్లస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు 125 అవుతుంది. అంటే 125% అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 32 మంది విద్యార్థులకు గాను 8 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరు అంటే ఆబ్సెంట్ అయ్యారు. ఎంత శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అంటే మొత్తం 32 మంది విద్యార్థులు, 8 మంది గైర్హాజరు ఆబ్సెంట్ అయినారు. కాబట్టి శాతం కనుక్కోవాలి కాబట్టి × 100 వేసుకున్నాము. 8 1 8 4 4 1 4 2 8 4 5 అంటే 25% మంది మనకు ఆబ్సెంట్ అయినారు. ఎంతమంది ప్రజెంట్ అయినారని క్వశ్చన్లో అడిగినప్పుడు 75% అని మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే 100లో 100%లో 25 మంది ఆబ్సెంట్ అయితే 75% మంది ప్రజెంట్ అయినట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 25 రేడియోలలో 16 సక్రమంగా లేవు. రేడియోలు ఎంత శాతం సక్రమంగా లేవు అంటే ఇప్పుడు మనకు మొత్తం ఉన్న రేడియోలు 25, ఎన్ని సక్రమంగా లేవు అంటే 16 సక్రమంగా లేవు. 16 ఎంత శాతం రేడియోలు సక్రమంగా లేవు కనుక్కోమన్నాడు కాబట్టి × 100 చేస్తాము. 25 1 25 4 16 4 64. ఆప్షన్ మనకు 64% అన్న మనకు సరిగా లేనివిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక షాపులో 500
వస్తువులు ఉన్నాయి, వీటిలో 5 లోపాలు కలిగిన ఉన్నాయి. లోపాలు కలిగినవి ఎంత శాతం ఉన్నాయి? మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయంటే 500 వస్తువులు ఉన్నాయి, హారంలో వేసుకున్నాము. అలాగే ఎంత శాతం కనుక్కోవాలా అనేది మనకు లవంలో వేసుకోవాలి కాబట్టి 5 అనేది మనం లవంలో వేసుకుంటాము. ఇంటూ శాతం కనుక్కోవాలన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 0 0 క్యాన్సల్, 5 1s 5 1s అంటే మనకు 1% అనేది మిగిలి ఉంది కాబట్టి ఆప్షన్ 2 మనకు 1% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 120 మంది ఓటర్లు ఉన్నారు, వారిలో 90 మంది అవును అని ఓటేశారు. ఎంతమంది మనకు అవును అని ఓటేశారు అంటే మొత్తం ఓటర్లు 120, దాంట్లో అవును అని ఓటేసింది 90 మంది. ఇంటూ శాతం కనుక్కోవాలి కాబట్టి 100. 0 0 క్యాన్సల్, 3 3s 3 4s 12, 4 1s 4 2s 8, 4 5s 20. 3 × 25 చేస్తే మనకు 75 అనేది మనకు అవును అని ఓటేశారు. ఎంత కాదు అని ఎంతమంది ఓటేశారు అంటే ఎంత శాతం మంది ఓటేశారు అంటే 25% కాదు అని ఓటేశారు. అక్కడ మనకు అవును అనే ఓటేసింది కనుక్కోమన్నాడు కాబట్టి 75 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్లాస్లో 65% మంది విద్యార్థులకు సైకిల్ ఉన్నట్లయితే ఎంత శాతం మంది విద్యార్థులకు సైకిల్ లేవు? ఇప్పుడు మొత్తం 100%లో 65% మందికి సైకిళ్ళు ఉన్నట్లు, లేనట్లు ఎంతమందికి సైకిళ్ళు లేవు అంటే మనం 100 నుంచి 65 తీసేస్తే 35 వస్తుంది. అంటే 35 మెంబర్స్కి 35% మందికి సైకిళ్ళు లేవుగా గుర్తించాలి. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, బుట్ట నిండా యాపిళ్ళు, నారింజ, మామిడి పళ్ళు ఉన్నాయి. 50% యాపిల్స్, 30% నారింజ పండ్లు అయితే మామిడి పళ్ళ శాతం ఎంత? ఇప్పుడు మొత్తం మనకు 100%లో యాపిల్, నారింజ, మామిడి ఉన్నాయి. 100%లో 50% యాపిల్స్ ఉన్నాయంట, 30% నారింజ ఉన్నాయంట. అంటే ఇవి రెండు కలిపితే 80% ఉన్నట్టు. 80%లో యాపిల్స్, నారింజ ఉన్నాయి. మిగిలినది ఏది అంటే మామిడి పండ్లు. కాబట్టి 80%, 100లో నుంచి 80% అంటే మా యాపిల్, నారింజ అవి తీసేస్తే మిగిలినవి మామిడి పండ్లే. కాబట్టి 100 నుంచి 80% తీసేస్తే 20%. 20% అనేవి మనకు మామిడి పళ్ళు అని అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, ప్రపంచ జల దినోత్సవము మార్చి 22. స్టేట్మెంటే సరైనదే. మార్చి 22న ప్రతి సంవత్సరము మనము ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాము. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, 2005న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2006 నుంచి 16 కాలానికి జీవం కోసం జలంపై కార్యాచరణకై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. ఇక్కడ మనకు 2005 నుంచి 2015 వరకు గల కాలాన్నే అంతర్జాతీయ దశాబ్ద కాలంగా గుర్తించారు. ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వారు. కావున ఆప్షన్ బి, స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఏవి మనకు సరికాని జత అంటే చూద్దాం. ఆప్షన్ 1 కార్బన మలినాలు. అంటే ఈ వేటిలో కార్బన మలినాలు ఉంటాయి అంటే మానవ మలము, జంతు వ్యర్థాలు, నూనెలు, మూత్రము, పురుగుల మందులు, కలుపు సంహారులు, పండ్ల మరియు కూరగాయల వ్యర్థాలు, వీటన్నిటిలో కూడా మనకు కార్బన మలినాలు ఉంటాయి. స్టేట్మెంట్ ఆప్షన్ 1 సరైనదే. సరికాని జత అడిగినాడు కాబట్టి ఆప్షన్ 1 మనకు సరికానిదిగా గుర్తించాలి. ఆప్షన్ 2 చూద్దాం. అకర్బన మలినాలు, నైట్రేట్లు, పాస్పేట్లు, లోహాలు, వీటన్నిటిలో మనకు అకర్బన మలినాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. పోషకాలు, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఇక్కడ యూరియా ఉంది. యూరియా అనేది మనకు కర్బన మలినము. యూరియా అనేది మనకు కర్బన మలినము. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాని జతగా గుర్తించాలి. ఫాస్ఫరస్, నైట్రోజన్ అనేవి మనకు పోషకాలు అవుతాయి, కానీ యూరియా అనేవి మనకు కర్బన మలినాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, కలరా వ్యాధికి కలిగించే విబ్రియో కలరా ఒక శిలీంధ్రం అన్నాడు. కానీ మనకు కలరా వ్యాధి కలిగించేవి ఏవి అంటే బ్యాక్టీరియాలు. కావున విబ్రియో కలరా అనేది ఒక బ్యాక్టీరియా. స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, టైఫాయిడ్ వ్యాధిని కలిగించే సాల్మనెల్లా పారాటైఫీ ఒక బ్యాక్టీరియా. మనకు టైఫాయిడ్ వ్యాధిని కలిగించేవి బ్యాక్టీరియానే కాబట్టి సాల్మనెల్లా పారాటైఫీ అనేది మనకు బ్యాక్టీరియానే. స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి, విరేచనాలను ప్రోటోజోవాన్లు కలిగిస్తాయి. స్టేట్మెంట్ సి సరైనదే. కాబట్టి బీసీ సరైనవి. ఏ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మురుగునీటి శుద్ధి కర్మాగారం జరిగే పనిలో సరికానిది ఏది? ఇక్కడ మనకు సరికానిది ఏది అంటే స్టేట్మెంట్ ఆప్షన్ 3, నీరు, దుమ్ము, ఇసుక తొలగించు ట్యాంకుల్లోకి వెళ్తుంది. ఇక్కడ దీని ఫలితంగా ఇసుక, దుమ్ము, గులకరాళ్ళు అడుగున చేరడం కోసము నీటి ప్రవాహ వేగాన్ని పెంచుతారు అన్నాడు. ఇప్పుడు మనకు అది అడుగున చేరాలి అంటే ఈ దుమ్ము, ఇసుక, ఇవన్నీ గులకరాళ్ళు
నీటి వేగాన్ని పెంచితే అడుగు భాగాన్ని చేరుతాయా, లేకపోతే తగ్గిస్తే అడుగు భాగాన్ని చేరుతాయా అంటే తగ్గిస్తేనే మనకు నీటి వేగాన్ని తగ్గిస్తే గుళకరాళ్ళు, ఇసుక, దుమ్ము అనేవి అడుగు భాగాన చేరుతాయి. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికానిది. ఆప్షన్ 1, 2 అనేది మనకు సరైనవిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, మురుగునీటి చెరువుల వెంబడి యుకలిప్టస్ చెట్టును పెంచాలి అని సూచించారు. ఈ చెట్లు అన్ని అధిక మురుగునీటిని వేగంగా గ్రహించి మరియు స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. కాబట్టి స్టేట్మెంటే సరైనది. యుకలిప్టస్ చెట్లు మురుగునీటి చెరువుల గట్టున మనం యూకలిప్టస్ చెట్లను పెంచాలి. స్టేట్మెంట్ బి, ద్రవరూప స్లడ్జ్ బురద పైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలు స్కిమ్మర్లతో తొలగిస్తారు. స్పష్టంగా కనబడే ఈ నీటిని శుద్ధ జలం అంటారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కానిది. మనకు ఆప్షన్ 1, క్రియాశీలక మురుగులో దాదాపు 92% నీరు ఉంటుంది అని అన్నాడు. ఇది మనకు సరికాదు. ఆప్షన్ 3 కూడా మనకు సరికాదు. ఆప్షన్ 4 కూడా సరికాదు. ఇక్కడ క్వశ్చన్లో మనకు సరైన వాక్యం అని ఉండాలి. సరైన వాక్యం అని ఉంటే ఆప్షన్ 2, క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2ను మనం సరైన దానిగా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే ఉద్యమంను ప్రారంభించింది. ఇక్కడ స్వచ్ఛ భారత్ అనే దానిని 2016లో మనకు భారత ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి స్టేట్మెంట్ ఏ మనకు సరికాదు. స్టేట్మెంట్ బి, గడ్డిని కీటకాలు తింటాయి, వాటిని కప్ప తింటుంది, కప్పను పాములు తింటాయి, ఇది క్రమంగా ఆహార గొలుసును ఏర్పరుస్తుందని చెప్పవచ్చు. స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ఆహారపు గొలుసు క్రమంను గుర్తించండి. ఇక్కడ మనకు కీటకాలను కప్ప తింటుంది, కప్పని గడ్డి తినదు. కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 2 సరికాదు. చూద్దాం. ఆప్షన్ 3, గడ్డిని కీటకాలు తింటాయి, కీటకాలను కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది, పాముని గద్ద తింటుంది. ఆప్షన్ 3 మనకు సరైన ఆహారపు గొలుసుగా గుర్తించాలి. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, చనిపోయిన మొక్కలు మరియు జంతువుల కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ ముదురు రంగు గల హ్యూమస్ అనే పదార్థంగా మారుస్తాయి. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను మాంసాహారులు ఉంది. కానీ వీటిని ఏమంటారు అంటే విచ్ఛిన్న కారులు అని అంటాము. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, నేల అడవులు పెరగడానికి మరియు పునరుత్పత్తికి సహాయం చేస్తుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, అటవీ నివాస వర్గాలకు అడవులు జీవనాధారము. స్టేట్మెంట్ బి కూడా సరైనది. అడవులు వాతావరణము, నీటి చక్రము, గాలి నాణ్యతకు ప్రభావితం చేయలేవు అని ఉంది. కానీ అడవులు అనేవి వాతావరణమును, నీటి చక్రంని, గాలి నాణ్యతను ప్రభావితం చేయగలవు. కావున స్టేట్మెంట్ సి సరికాదు. ఏ, బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మదింపుకు సంబంధించని అంశం ఏది అంటే మనకు ఆప్షన్ 3, జ్ఞాపక శక్తికి, సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నాడు. కానీ మదింపు అనేది జ్ఞాపక శక్తికి, సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వదు. ఆప్షన్ 3 మనకు సంబంధించిన వాక్యంగా గుర్తించాలి. మిగిలిన ఆప్షన్లు సంబంధించినవిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అభినందనలు మరియు నిరుత్సాహపరిచే లక్షణం కలిగి ఉండే అంశం ఏది? ఇక్కడ మనము ఒక సంవత్సరానికి కానీ ఒక టర్మ్కి కానీ నిర్వహించే పరీక్షలో మూల్యాంకనం. అలా మూల్యాంకనం తెలిసినప్పుడు పాస్ అయితే అభినందనలు వస్తాయి, ఫెయిల్ అయితే నిరుత్సాహపడడం అనే లక్షణం ఉంటాయి. కాబట్టి మూల్యాంకనం అనేది సరైన అవుతుంది. మిగిలిన వాటిలో మనకు అభినందనలు, నిరుత్సాహపడడం అనేది ఉండదు. ఎందుకంటే అవి ఫీడ్బ్యాక్ని కలిగి ఉంటాయి. ఫీడ్బ్యాక్ తీసుకున్న వెంటనే దాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు తమకు తాము పరీక్షించుకుంటూ సరిచేసుకొను మదింపు విధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ 1, అభ్యసనంతో పాటు మదింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధన స్థాయిని ఇతరుల విద్యార్థులతో పోల్చు మదింపు విధానం ఏదవుతుంది అంటే మనకు అభ్యసనం యొక్క మదింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి
వానిలో పరిపుష్టిని ఇచ్చే మూల్యాంకన పద్ధతి ఏది? పరిపుష్టిని ఇచ్చే మూల్యాంకన పద్ధతి ఏది అంటే నిర్ధారణ మూల్యాంకనము అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనకు పరిపుష్టిని అంటే ఫీడ్బ్యాక్ని ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణీత కాలం బోధన జరిపిన తర్వాత ఆశించిన విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ ఏది అంటే సంకలన మూల్యాంకనము అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. ఇక్కడ రూపణ మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సంగ్రహణాత్మక మూల్యాంకనం లక్షణం కానిది. ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే టర్మ్ ఎండ్కి పెడతాం అంటే సంవత్సరం చివరికి పెడతాం. విద్యార్థులకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అంటే ఆ సంవత్సరానికి చివరి పెడుతుంది కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వదు. ఆప్షన్ 3 మనకు లక్షణం కాదు. ప్రశ్నలకు గల సమాధానాలు సత్యం లేదా అసత్యం రూపంలో జవాబుని ఇచ్చే ప్రశ్నలు. వీటిని ఏమంటారు అంటే సత్యము లేదా అసత్యం ప్రత్యామ్నాయ ప్రశ్నలు అంటారు. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. క్రింది వానిలో విషయనిష్ట ప్రశ్నకు సంబంధం లేని ప్రశ్నలు. విషయనిష్టకు సంబంధం లేని ప్రశ్నలు ఏదవుతాయి అంటే ఆప్షన్ 3 పూరణం అనేది మనకు విషయనిష్ట ప్రశ్నలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మౌఖిక పరీక్ష నిర్వహణకు సంబంధించని అంశం ఏది మనకు సంబంధించిన అంశం అంటే పరీక్ష సామూహికంగా జరగాలి. ఇక్కడ మౌఖికంగా ఒక్కొక్కరిని మనము పిలిచి మౌఖికంగా ప్రశ్నిస్తామే కానీ అందరినీ ఒకేసారి పిలిచి అందరికీ ఒకేసారి క్వశ్చన్లు వేయడం ఉండదు. కాబట్టి సామూహికంగా పరీక్ష జరగాలి అనేది మనం సరికాదు, సంబంధించిన వాక్యంగా గుర్తించాలి. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ కోసము 9966883021 అనే నంబర్కు వాట్సాప్లో ఎగ్జామ్ సిరీస్ అని సెండ్ చేయండి, మెసేజ్ సెండ్ చేయండి. గ్రూప్లో యాడ్ చేస్తాము, మీరు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.